కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి 45 రోజుల ఇంటింటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గోపవరం పంచాయతీ భగత్ సింగ్ కాలనీలో ప్రజలను ఎమ్మెల్యే నేరుగా కలిశారు. ప్రభుత్వ పథకాల అమలు, ఇచ్చిన హామీలు నెరవేరుతున్న తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పింఛన్ల వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. రాకముందు చంద్రబాబు నాయుడు సార్ కూటమి ప్రభుత్వం ఏవైతే మనకు అన్ని కూడా అనౌన్స్ చేశారో, హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరినాయా లేదా, ఎంతమందికి అందినాయి, ఎంతమందికి అందలేదు అనే విషయం కూడా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమం వల్ల మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కనుక రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఉపకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పార్టీకి అయితేనేంటి, కార్యకర్తలకైతేనేంటి, దాదాపు 45 రోజుల నుంచి ఇంకా 50 రోజుల్లో రానున్న స్థానిక మున్సిపల్ జగనన్న కాలనీలో గతంలో వాళ్ళ ఇళ్ల స్థలాలు వచ్చినాయి. ఇళ్ల స్థలాలు వచ్చినట్టు వాళ్ళకు తెలియదు కూడా. ఇల్లు వాడు మంజూరైనాయి, ఇంటి డబ్బులన్నీ తీసుకొని తినేసినారు. ఇప్పటికే ఈ వీధిలో 2 దొరికినారు. జగనన్న కాలనీలో పొద్దుటూరు పుట్టినప్పటి నుంచి 37,000 ఇళ్లు ఉంటే జగనన్న కాలనీకే 2019-20లో ఇండ్ల స్థలాలు పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పుడు జగనన్న కాలనీ ఏర్పాటు చేసే దాంట్లో 23 గారితో మాట్లాడి ఇల్లు పేర్లతో వచ్చిన ఇల్లు తయారు కాకుండా ఉండే వాళ్ళను డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేద్దామని మా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సందర్భంగా మేము ఇంటింటి ప్రచారంలో భాగంగా మాకు ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి కాబట్టి